హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం సిర్రాకు వేపుడు చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కానీ చాలా మంచిది, చాలా రుచిగాను ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనంలోకి నూనె వేసుకున్నానండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి బాగా చిటపట్లాడాలి. సిర్రాకు తీసుకొని మంచిగా ఇట్లా తుంచుకొని ఇట్లా నీళ్ళల్లో వేసి పెట్టానండి. 2-3 సార్లు వాష్ చేసేసుకున్నాము. ఇట్లా మంచిగా తెల్లగడ్డలు తీసుకున్న, టమాటాలు, ఎర్రగడ్డలండి. ఆకుకూరలలో తెల్లగడ్డ వేసినామంటే బాగుంటుందండి రుచి. ఇప్పుడు నూనె బాగా పోపు వేగింది కదా, ఈ పోపులోకి ఈ తెల్లగడ్డలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు సన్నగా ఇట్లా కట్ చేశానండి, అదిగానే వేసేసుకున్నాను. పోపు మంచిగా వేగాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటాము. ఎర్రగడ్డలు కానీ తొందరగా వేగుతాయి. ఇప్పుడు టమాటాలు, ఒక పెద్ద టమాటాలు 2 కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేసుకుంటాం. ఇప్పుడు ఆకుకూర తీసుకొని ఇట్లా బాగా ఇట్లా నీళ్ళలో వేసి పెట్టామంటే ఇసుక ఏదైనా ఉంటే కానీ అడుగుకి వెళ్ళిపోతుందండి. మంచిగా ఇట్లా పిండుకోవాలి. ఆకుకూరలో ఎక్కువ నీళ్ళు ఉండకూడదు. మట్టి ఇసుక ఉంటే ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉండిపోతుంది. ఇప్పుడు టమాటాలు, ఎర్రగడ్డ కానీ బాగా వేగుతున్నాయండి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటాం. ఇప్పుడు మిర్చి పౌడరు, కారానికి తగినంత వేసుకోవచ్చు. మంచిగా ఇట్లా ఒక్కసారి కలుపుకోవాలి, అంతా కలిసేలాగా. ఆ మిర్చి పౌడర్ ఒక పచ్చిదనం పోయిందండి. ఇప్పుడు ఈ సిర్రాకు మనం బాగా ఇట్లా పిండి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. దీంట్లో నీళ్ళు వేసుకోకూడదండి, దీంట్లో ఆకులో వచ్చే నీళ్ళే సరిపోతాయి. మంచిగా ఇట్లా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుతూ మంచిగా ఇట్లా అయిపోయిందండి. బాగా అంతా ఫ్రై అయ్యింది. ఆకుకూర, టమాటాలు, ఎర్రగడ్డ అంతా నీళ్లు లేకుండా బాగా ఇట్లా ఫ్రై అయిపోయినాయి. వేడివేడిగా మనకి సిర్రాకు ఫ్రై రెడీ అయిపోయింది. నేనైతే ఈరోజు టమాటా రసం కానీ పెట్టుకున్నానండి. సిర్రాకు ఫ్రై తెచ్చుకున్నాను. ఇప్పుడు అన్నం ప్లేట్లోకి అన్నం పెట్టుకొని వచ్చుకున్నానండి. ఇప్పుడు సిర్రాకు ఫ్రైతో కలుపుకొని తింటాము. ఇట్లా మీరు ఒక్కసారి చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఫ్రైతోనే అన్నం అంతా తినేస్తారు. దీంతోపాటు కొద్దిగా టమాటా రసమైనా, మిరియాల రసమైనా ఉంటే చాలా చాలా రుచిగా కడుపు నిండిపోతుంది. మజ్జిగతో కానీ బాగుంటుందండి. మజ్జిగ వేసుకొని కానీ ఆకుకూరతో కొంచెం తిన్నాక మజ్జిగ వేసుకొని తిన్నామంటే కానీ చాలా కడుపు బాగా నిండిపోతుంది. ఇది చపాతీ కానీ బాగుంటుందండి. జొన్న రొట్టెకి చపాతీ కానీ ఇట్లా చేసుకున్నామంటే బాగుంటుంది. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. నేనైతే ఈరోజు అన్నానికి తింటున్నానండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నిల్లురుతుంది కదా. అదే కమ్మదనం కానీ చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా అన్నం ఆకుకూరకు తినేసాను. ఇప్పుడు రసం వేసుకొని తింటున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. రసం కావాలంటే నెక్స్ట్ టైం మీకు అది చేసి చూపెడతాను.
ఓకే వీవర్స్, నేను ఈ ఆకుకూర రసం అన్నంతో ఎంజాయ్ చేస్తానండి. మీరు కానీ ఇట్లనే చేసుకొని ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకే వీవర్స్, బాయ్.